ఆయన కిందికి దిగి వచ్చే టైంకి 5, 6, 7 3 అధ్యాయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 5, 6, 7 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అంటాం, సెర్మన్ ఆన్ ద మౌంట్. ఆ కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన కిందికి దిగి వచ్చేసరికి అక్కడ రాస్తుంది, బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అని. ఆ 3 అధ్యాయాల బోధ, 3 అధ్యాయాల ప్రసంగం ఏదైతే ఉందో ఆ సెర్మన్ అంతా మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఫేమస్ సెర్మన్ అది. మొత్తం సెర్మన్ అంతా కూడా మత్తయి రికార్డ్ చేశారు. అంటే అవుట్లైన్స్ మాత్రమే ఉన్నాయి మనకి. ఇంకోటి ఏంటంటే కొంతమంది చెప్తారు ఇది ఒక్కరోజు కాదు 3 రోజులు మొత్తం మాట్లాడారు అని చెప్తారు. 3 రోజులు కంటిన్యూస్గా ప్రసంగం చేశారని కొంతమంది చెప్తారు. బట్ ఏదేమైనా కూడా 5-10 నిమిషాల ప్రసంగం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ప్రసంగం అయితే కాదు. అది చాలా విస్తరించి మాట్లాడినటువంటి ప్రసంగం. అది అన్ని టాపిక్లు కవర్ అవుతాయి అందులో. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అన్న దగ్గర మొదలుపెట్టి ఆత్మలో దీనులైన వారు ధన్యుల దగ్గర మొదలుపెట్టి ఆ బోధ అందరూ ఆశ్చర్యపడి ముగించను అనేదాకా అందులో అందులో యాడ్ అవ్వనటువంటి సబ్జెక్ట్ ఏది ఉండదు. ఆల్మోస్ట్ అంత గొప్ప ప్రసంగాన్ని అందరి ముందు పెట్టిన తర్వాత, అందరి ముందు మాట్లాడిన తర్వాత, అంటే యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభ దినాల్లోనే జరిగింది ఇది. ఇంకొక మాట ఏంటంటే ఈ ప్రసంగం చాలా ఈవెన్ క్రైస్తవేతరులను, క్రీస్తు నమ్మని వారిని కూడా ప్రభావితం చేస్తుంది. అందులోనే నీ చెంప మీద కొడితే 2వ చెంప చూపించు అనే మాట, లేకపోతే ఇంకా ఘనమైనటువంటి మీకు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రసంగము చాలా ప్రభావితం చేసింది, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రసంగం. సరే, మన టాపిక్ ఏంటంటే ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయనని బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. జనసమూహం అంటేనే చాలామంది, బహుజన సమూహాలు అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. చాలా జనసమూహం, మల్టిట్యూడ్స్ అంటాం. మల్టిట్యూడ్ అంటేనే చాలామంది, రకరకాల గ్రూప్స్ కూడా అన్నీ కలిసి ఆయన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాయి. అంత బాగుంది ఆయన బోధ. ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు. సరే, ఆ బోధ అంతా ఒక ఎత్తు అయితే, ఆ బోధ అయిన తర్వాత జనసమూహం వెంబడించడం తర్వాత ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. ఎవరండి? కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు? ఆయన చెప్పాలి, ప్రభువా నీకు ఇష్టమైతే, ఏమని రాస్తుంది అక్కడ చూడండి ఒకసారి 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అంటే ఆయన ఆరాధించడం అని అర్థం, ప్రైజ్ చేయడం అన్నమాట. ఆయనకు మ్రొక్కి ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయము. ఒక్కసారి అందరూ మాట గట్టిగా అనండి, ఒక మాట. ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయము. ఇది మన ప్రార్థన, మన ధ్యాన అంశం. అది మన ఈరోజు మాట్లాడుకునే అంశం. అది ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అని అడగడం. తర్వాత ప్రభు ఏం చేశాడట అక్కడ? అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టుకొని, గ్రాబ్ చేశాడు అని అర్థం. ఆయనని ముట్టుకొని ఆయన అన్నాడట, ఏమన్నాడట? నాకిష్టమే శుద్ధునివి కమ్ము. చెయ్యి చాపి అతన్ని ముట్టి నాకిష్టమే శుద్ధుడు కమ్ము. అదొక ఆర్డర్, ఒక ప్రోటోకాల్, ఒక ఆర్డర్ కనిపిస్తుంది అక్కడ. శుద్ధుడు కమ్ము అన్న తర్వాత శుద్ధుడు అయిన తర్వాత ముట్టుకోలేదు. శుద్ధుడు కాకముందే ముట్టుకొని నాకిష్టమే శుద్ధుడవు కమ్ము. ప్రభువుకి ఏది ఇష్టం అంటే మనం శుద్ధులమై ఉండడం ఆయనకి ఇష్టం. శుద్ధుడు అనండి ఒకసారి. శుద్ధుడు పరిశుద్ధుడు కాదు. ఇక్కడ పవిత్రత అనే పదం వేరు, పరిశుద్ధత అనే పదం వేరు. తెలుగులో అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ బైబిల్ భాష పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు. డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి.
ఎంతమంది దగ్గర సంఘ సమాచార పత్రిక అందింది ఈ రోజుకి? అందిందా? అందకపోతే చేయొద్దండి, మీ దగ్గర తీసుకొస్తారు, అది దగ్గర పెట్టుకోండి. ఓకే, అందరికి ఇవ్వండి. సరే, ఇక విషయం ఏంటంటే కుష్ఠరోగం గురించి కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. కుష్ఠరోగం అనగానే అందరూ నా మాట వినండి. కుష్ఠరోగం అనగానే అందరికి వచ్చే కామన్ ఐడియా మీకేం గుర్తొస్తుంది? మీకేం తెలుస్తుంది? కుష్ఠరోగం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎలా ఉంటుంది మీకు తెలిసింది చెప్పండి. మీకు మైండ్లో ఒక పిక్చర్ వచ్చి ఉంటుంది కదా. కానీ ఈరోజు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినాలి. మనం అనుకునే కుష్ఠరోగాన్ని హెన్సన్స్ డిసీజ్ అంటారు దాన్ని. మనం అనుకునే లెప్రసీ ఏదైతే ఉందో దాన్ని హెన్సన్స్ డిసీజ్ అంటే ఈ చేతులు, ఈ వేళ్ళు, కాలి వేళ్ళు ఇలాగా వెళ్ళిపోవడం, అనగా అదే తినేస్తూ ఉండడం, తర్వాత ముఖము ఇలాగా మనిషి కృషించిపోవడం, ఇది మనకు తెలిసిన కుష్ఠరోగం. కానీ ఈ బైబిల్లో ఆ కుష్ఠరోగం గురించి మాట్లాడట్లేదు. కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం చూసే సినిమాలు, మనం చూసే బైబిల్ స్టోరీస్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా కుష్ఠరోగిని అలాగే చూపిస్తారు మనకి. కానీ బైబిల్ కుష్ఠరోగం చాలా ప్రత్యేకమైంది. కొద్దిగా నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇది అర్థం కావడం చాలా అవసరం. ఈ వారము బైబిల్ చదివి వచ్చిన వాళ్ళు, నేను చేయొత్తండి అనను కానీ చదవండి. మళ్ళీ చెప్తున్నాను, చదవండి. పోయిన వారం చదివి వచ్చిన వాళ్ళు ఏ అధ్యాయాలు చదువుంటారు? ఏ అధ్యాయాలు చదవాలి? లేవియాకాండం 12, 13, 14, 15 చదివి ఉండాలి. అందులో బాగా వినండి ఒకసారి. 12వ అధ్యాయం అంతా కూడా స్త్రీ గురించి, గర్భం గురించి, ప్రసవం గురించి రాసి ఉంటుంది. స్త్రీ యొక్క ప్రసవ దినాల గురించి, అండ్ ప్రసవించిన తర్వాత ఒకవేళ అబ్బాయి పుడితే, అమ్మాయి పుడితే అపవిత్రత అనే అంశం రాసి ఉంటుంది అక్కడ. అది చదివేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ మాకెందుకు, ఇవన్నీ అవసరమా, ఇవన్నీ మమ్మల్ని ఎందుకు చదవమంటున్నారు అంటారు. గమనించండి, చదివి సండే రండి, నేను మీతో మాట్లాడతాను. కొద్దిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, 12వ అధ్యాయం అంతా స్త్రీ గర్భము, తర్వాత ప్రసవించిన తర్వాత అపవిత్రత, పవిత్రత గురించి రాస్తుంది 12వ అధ్యాయం. 13, 14 2 అధ్యాయాలు కూడా కుష్ఠరోగం గురించి, కుష్ఠరోగి నిర్ధారణ 13వ అధ్యాయం అయితే, 14వ అధ్యాయంలో పవిత్రత పొందేవాడు ఎలా పొందుతాడు అనేది 14వ అధ్యాయం రాస్తుంది. ఇది వింటుంటే ఫస్ట్ మనకి వచ్చే థాట్ ఏంటంటే, ఇది మన సంబంధం లేని టాపిక్ అనిపిస్తుంది, రాంగ్ క్లాస్లో కూర్చున్నాం అనిపిస్తుంది. కానీ పూర్తిగా వినండి. నెంబర్ 1, ఆ 12వ అధ్యాయాన్ని ఫస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయంలో బిడ్డను కంటే అపవిత్రత వస్తుందా? బిడ్డను కనడం పాపమా? అపవిత్రత ఎందుకు వస్తుంది? ఫస్ట్ వినాలి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం రాస్తుందంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించండి, భూమిని నింపేయండి మనుషులతో అని రాస్తుంది. ఆశీర్వదించాడు దేవుడు. అంటే చాలామంది పిల్లల్ని కనమనే కదా అర్థం, పిల్లల్ని కనమనే కదా చెప్పింది. అయితే 3వ అధ్యాయంకి వచ్చేసరికి, ఆదామా నీ వలన నేల శపించబడింది. ఇలా మాట్లాడుతూ చెప్పిన విషయం ఏంటంటే, ఆదామా నీ కష్టాన్ని నేను రెట్టింపు చేస్తున్నాను, నీవు చెమట గార్చి, నీ ముఖపు చెమటను గార్చి సేద్యం చేసి పంట తీయాలను. స్త్రీతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీ ప్రసవ వేదనని హెచ్చిస్తాను, నీ ప్రసవ వేదనని హెచ్చిస్తాను. అంటే పిల్లల్ని కని నిండించాల్సినటువంటి వారు ఎలాంటి బిడ్డల్ని కంటున్నారంటే, ఒకని అవిధేయత వలన మరణము అందరికీ సంక్రమించింది అని ఉంది. అంటే అర్థం ఏంటంటే, పుట్టిన ప్రతి బిడ్డ ఒక చనిపోయే బిడ్డను కంటున్నాం. ఇంకొక పాపిని, ఇంకో మరణపాత్రుని తీసుకొచ్చాము ఈ భూమి మీదకి. కనుక అబ్బాయిని తీసుకొస్తే ఎన్ని రోజులు తెలుసా? 7+ ఎవరు చెప్పట్లేదు, 7+33 మొత్తం 40 days, 40 రోజులు అపవిత్రంగా ఉండాలి. అపవిత్రము అనే మాటకి కొద్దిగా వినండి ఒకసారి. అపవిత్రత, బైబిల్లో అపవిత్రత అనే మాటకి అర్థం ఏంటంటే,
ఐసీయూ అని అర్థం మన భాషలో. ఐసీయూ అంటే తెలుసా? ఐసీయూలో ఎవరినైనా రానిస్తారు లోపలికి, ఎంత సొంత వాళ్ళైనా బయట కూర్చోవాలి. ఎందుకు ఐసీయూ? ఐసీయూలో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రోగి ఐసీయూలో ఉంటేనే బ్రతుకుతాడు. తను బ్రతకాలంటే తనకు ఒక స్పెషల్ లైఫ్ కావాలి, లైఫ్ ఫోర్స్ తనకి ఇవ్వాలి. ఆ స్పెషల్ లైఫ్ ఇవ్వడం కోసం ఒక ఇంటెన్సివ్ కేర్లో అతన్ని ఎలాగ ఉంచామో, ఈ బైబిల్లో మాట్లాడే అపవిత్రత కూడా అలాంటిదే. మన దేశంలో ఉన్న అపవిత్రత లాంటి అపవిత్రత కాదు అది. అంటే తల్లి కుమారుడు మగబిడ్డ పుడితే 33 + 7 మొత్తం ఎన్ని రోజులు? 40 రోజులు అపవిత్రంగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఆ 40 రోజులు కూడా తను ఎలా ఉండాలంటే రిచువల్లీ అన్క్లీన్. అంటే అర్థం ఏంటంటే దైవికమైనటువంటి మందిరానికి రావడం, మందిర సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఇన్వాల్వ్ కావద్దు. మిగతా విషయాలు నార్మలే. ఇది బైబిల్ ప్రకారం నేను మాట్లాడేది. సరే, పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు చేయమని కాదు, కానీ వాటన్నిటి వెనకాల దైవికమైన గొప్ప ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. ఇందాక నేనేం చెప్పాను? భూమిని నిండించి అభివృద్ధి పొంది ఫలించాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రసవ వేదన పడి, అధికమైనటువంటి వేదన పడి బిడ్డలు కంటున్నా. అలా బిడ్డను కన్న ప్రతిసారి తల్లి ఏం చేస్తుందంటే ఆ బిడ్డను భూమి మీద తీసుకొచ్చిన ప్రతి తల్లి ఇంకొక మరణపాత్రమైనటువంటి బిడ్డను తీసుకొస్తుంది. పాపం వలన వచ్చి జీతం మరణం. అంటే ఇంకో మరణించేవాడినే పుట్టించాం. అలా పుట్టినటువంటి బిడ్డను ఏం చేస్తున్నాం అంటే ప్రత్యేకంగా తల్లి బిడ్డలు ఇద్దరు సపరేట్గా ఉండడం ద్వారా వారిద్దరూ పవిత్రతలోనికి తీసుకురాబడుతున్నారు. దైవికమైనటువంటి కృప కిందికి వారు తీసుకురాబడుతున్నారు. ఆ 40 రోజులు ఇంటెన్సివ్ కేర్లో ఉండడం ద్వారా వాళ్ళు ఆ యొక్క దైవికమైనటువంటి దేవుని సన్నిధిలో వారు జీవిస్తారు. పర్సనల్గా, వ్యక్తిగతంగా, ఈ సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆ బిడ్డ తల్లి ఎదిగేటప్పుడు, ఆ బిడ్డ ఎదిగేటప్పుడు, బిడ్డకి అవసరమైనటువంటి ఫీడ్ చేసేటప్పుడు ఆ 40 దినాలు చాలా ఇంటెన్సివ్ కేర్, దైవికమైనటువంటి భయభక్తుల్లో బిడ్డని పెంచే అవకాశం ఉంది అక్కడ. అందరికీ చూపించేసి పార్టీ చేసుకొని మాకు బిడ్డ పుట్టింది అని చెప్పుకొని అందరూ వచ్చి చూసిపోవడానికి వీల్లేదు. 40 రోజులు వదిలేయాలి. ఆ 40 రోజులు ప్రత్యేకంగా జీవించడం ద్వారా ఆ బిడ్డని రక్షణలోకి నడిపించే అవకాశం దొరుకుతుంది. తర్వాత ఒకవేళ ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఫెమినిస్టులకి ఈ మాట నచ్చదు. ఒకవేళ ఆడబిడ్డ పుడితే ఎన్ని రోజులు తెలుసా? అబ్బాయి పుడితే ఎంత చెప్పాను? 7 + 33 అన్నాను. అదే అమ్మాయి పుడితే 14 + 66 మొత్తం ఎంత? 80 డేస్, 80 రోజులు. అంటే డబల్ ఉండాలి. ఎందుకు తెలుసా? దీన్ని చూసి మనం అనుకుంటాం ఆ దేవుడు ఎంత పురుషపక్షపాతి అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే బాగా వినాలి ఒకసారి. అబ్బాయి పుడితేనేమో ఇంకా అక్కడితో క్లోజ్. కానీ అమ్మాయి పుడితే అర్థం ఏంటంటే అమ్మాయి తను గర్భంతో పుడుతుంది. గర్భసంచి అంటాం చూసారా, తనలో ఉంటుంది. తనకి ఇంకెక్కువ ఇంటెన్సివ్ కేర్ అవసరం. యాక్చువల్గా దేవుడు స్త్రీ పక్షపాతి అని చెప్పాలి. ఓకే, ప్రపంచంలో పుట్టిన అన్నీ ఏదో చెత్త దాంట్లో నుంచి బయటకు వచ్చాయి. చీకట్లోంచి వెలుగు వచ్చింది. మట్టిలో నుండి ఈ మనమంతా మనుషులు మెన్ తయారయ్యారు. కానీ స్త్రీ మాత్రమే పురుషుల్లో నుంచి ద బెస్ట్ ప్రోడక్ట్ అనమాట, అప్గ్రేడెడ్ ప్రోడక్ట్ అని చెప్పాలి. ఎవరు? స్త్రీ మాత్రమే. సరే, నా పాయింట్ వినండి ఒకసారి. విషయం ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా 12వ అధ్యాయం. అంటే ఆ ఇంటెన్సివ్ కేర్ లాగా సపరేట్గా ఉండడం ద్వారా, ఐసోలేటెడ్గా ఉండడం వల్ల, ఐసోలేటెడ్గా జీవించడం వల్ల ఏమవుతుందంటే వారు దేవుని సన్నిధిని ఇంకెక్కువ అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే 13వ అధ్యాయంకి వచ్చేసరికి కుష్ఠరోగం గురించి రాసి ఉంటుంది. బాగా వినాలి ఒకసారి. ఈ కుష్ఠరోగం గురించి రాసేటప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బైబిల్లో చెప్పే కుష్ఠరోగం వేరు, మనకు తెలిసిన కుష్ఠరోగం వేరు. బైబిల్లో ఉన్న కుష్ఠరోగాన్ని లెప్రసీ, లేకపోతే కుష్టు అని చెప్పేసి ట్రాన్స్లేట్ చేయబడింది. బట్ దాని ఒరిజినల్ నేమ్ జరాత్ అంటారు. ఈ జరాత్ అనే మాటకి లెప్రసీ, అది కలిగిన వాడిని మెడ్జోరా అంటారు. అనండి ఒకసారి గట్టిగా. మెడ్జోరా అంటే అర్థం ఏంటంటే లెప్పర్ అని అర్థం.
కుష్ఠరోగి అని అర్థం. కొంచెం నేను చెప్పే విషయం వినాలి ఒకసారి. ఈ కుష్ఠరోగి ఎవరంటే, ఈ లెపర్ ఎవరంటే, ఎవరికి ఇంకో సంగతి. ఇప్పుడు లెప్రసీ ఎవరికి వస్తుంది? మామూలుగా మనిషికి వస్తుంది కదా. కానీ ఈ బైబిల్లో చెప్పే లెప్రసీ ఏదైతే రాస్తుందో ఇది మనిషికి మాత్రమే రాదు. చదివిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. క్వశ్చన్ రేజ్ అయి ఉండాలి. ఇంకెక్కడ వస్తుంది ఇది? వస్త్రాలకు కూడా వస్తుందట. ఏమంటే వస్త్రాలకు కుష్ఠ వస్తుందా? చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం, చదివిన వాళ్ళకి ఏం అర్థం కాదు. క్వశ్చన్ రేజ్ అవుద్ది, క్వశ్చన్ అడగాలి. అదేంటండి, ఎక్కడైనా కుష్ఠరోగం మనిషికి వస్తుంది కానీ వస్త్రానికి వస్తుందా? తర్వాత ఏం రాస్తుంది? కుష్ఠరోగం వస్త్రానికి మాత్రమే కాదు, ఇంకెక్కడ వస్తుందట? గోడలకు కూడా వస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పాయింట్ అర్థమవుతుంది కదా. అంటే మనం చదివే భాగం, నన్ను చదివే వాక్యం అంతెందుకు, ఈరోజు ఇది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, దీన్ని ఎందుకు మాట్లాడుకోవాలంటే, యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత నీవు ఎవరితో ఏమీ చెప్పక అన్నాడు. ఎవరితో ఏమీ, కానీ అసలు విషయం ఏంటంటే ఎవరితో ఏమీ చెప్పక కాదు. డోంట్ కన్వర్స్, ఎలాంటి కన్వర్సేషన్ పెట్టుకోవద్దును, ఎవరితో మాట్లాడొద్దును. బీ సైలెంట్, సైలెంట్గా ఉండు. నీకు కలిగిన స్వస్థత చెప్పుకోవడం గురించి మాట్లాడలేదు అక్కడ. అసలు ఎవరితో ఏమీ మాట్లాడకు, కొంచెం మౌనంగా ఉండు, సైలెంట్గా ఉండి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? మోసే ప్రకటించినటువంటి, మోసే చెప్పిన ఆ కానుక, మోసే చెప్పినటువంటి ఆ యొక్క అదేదైతే ఉందో, నీ దేహాన్ని సాక్ష్యముగా వారికి అనగా ప్రధాన యాజకునికి గణపరుచుకొని ఆ మోసే చెప్పినటువంటి కానుక అర్పించు అని ఉంది. మోసే చెప్పిన కానుక ఏంటంటే పాప పరిహారార్థ బలి అనండి ఒకసారి అన్నమాట. అంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? మోసే చెప్పినట్టుగా పాప పరిహారార్థ బలి అంటే ఆ యొక్క లేవియాకాండం 14వ అధ్యాయంలో ఏం చెప్పారో అది చేయమని చెప్తున్నాడు. యేసు ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఇంకో విషయం వినండి ఒకసారి. మిగతా అన్ని రోగాల గురించి ఏం రాస్తుందంటే, ఇదిగో రోగులు స్వస్థపరచబడ్డారు అని రాసుంటుంది. రోగులు స్వస్థపరచబడ్డారు, కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారని ఉంటుందా? నో. రోగులు స్వస్థపరచబడ్డారు, కుష్ఠరోగులు శుద్ధులైరి, పవిత్రులయ్యారు, శుద్ధులయ్యారు. అంతేకాదు ఇంగ్లీష్లో హీల్డ్ స్వస్థపరచబడ్డారు, కుష్ఠరోగులు అయితేనేమో క్లెన్స్డ్, శుద్ధులయ్యారట. అంటే ఈ కుష్ఠము చాలా ప్రత్యేకమైంది. ఈ కుష్ఠం చాలా చాలా బైబిల్కి సంబంధించింది, బైబిల్లో మాత్రమే ఉంది. ఇంకో విషయం చెప్తాను, బైబిల్లో రాసిన కుష్ఠరోగం ఇప్పుడు లేదు, ఇది కూడా చెప్తాను. దీని గురించి మనకి ఏ ప్రీచర్ చెప్పడు, ఎవరికి దీని గురించి అవగాహన లేదు. దీని గురించి ఎవరు చెప్పాలంటే ఓన్లీ జూయిష్ పర్స్పెక్టివ్లో నుంచి, బిబ్లికల్ పర్స్పెక్టివ్లో నుంచి చూసిన వాడికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి, నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి. లేకపోతే యేసుప్రభు ఎందుకు ఏ కానుక అర్పించాలి, ఆ కానుక ఎందుకు అర్పించాలి, అక్కడ ఎందుకు రాస్తుంది, అక్కడ ఎందుకు బయటికి పంపించాలి అసలు? ఓకే, పాయింట్ నెంబర్ 1, ఈ కుష్ఠం అందరిలాంటి మిగతా కుష్ఠం లాంటి కుష్ఠం కాదు. నెంబర్ 2, ఈ కుష్ఠము ఓన్లీ శరీరానికి మాత్రమే రాదు, ఎక్కడ వస్తుంది? వస్త్రానికి మరియు గోడలకు కూడా వస్తుంది. 3, పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఈ కుష్ఠము బాగా వినాలి ఒకసారి. కుష్ఠం అని జస్ట్ మనం అంటున్నాం అంతే, ట్రాన్స్లేట్ చేసుకున్నాం అంతే, దాని ఒరిజినల్ నేమ్ అది కాదు. దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి కొత్త పేరు కనిపెట్టాలి, లేదా ఉన్న పేరు యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. సో రాయకుండా దానికి సరిపడినటువంటి దగ్గరగా ఉండేటటువంటి ఒక రోగాన్ని పెట్టాం. యువతలకు వచ్చేసరికి ఏమైపోయిందంటే, యువతలో ఉన్నటువంటి ఒరిజినల్ రోగం ఏదైతే ఉందో దాన్నే అది అనుకునే లెవెల్కి వచ్చింది. కానీ జాగ్రత్తగా వినండి ఒకసారి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కుష్ఠం ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుందో చెప్తాను ఫస్ట్. ఇప్పుడైతే ఉందన్నానా? ఇప్పుడు లేదు, అది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇప్పుడు. కానీ ఇది ఎప్పుడు వస్తుందంటే, యెహోవా దేవుని మందిరం ఉందే, ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములో దేవుని మందిరం ఉండాలి. మందిరం ఉండి అక్కడ యాజకత్వం ఉండి ఆ యాజకులు నిరంతర యాజకత్వ సేవ జరిగిస్తున్న సమయంలో, ఇశ్రాయేల్ అందరూ పరిశుద్ధులుగా ఉన్నటువంటి సందర్భంలో, ఆ పరిశుద్ధులందరి మధ్యలో ఎవరైనా అపవిత్రులు అయి ఉంటే వారికి ఇది వస్తుంది. రైట్, అర్థమవుతుంది నేను మాట్లాడేది? ఎవరికి వస్తుంది ఇది?
ఇశ్రాయేలీలు అయి ఉండాలి. ఇది ఇశ్రాయేల్కి మాత్రమే అనమాట, బయట వాళ్ళకి కాదు. ఇశ్రాయేలీల్లో మరియు ఎప్పుడు దేవుని మందిరం ఉండి యాజకత్వం ఉన్నప్పుడు, ఆ యాజకత్వము దేవుని మందిరం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధులందరి మధ్యలో పరిశుద్ధులుగా ఉండకుండా ఎవరైనా అపవిత్రులైతే వారి శరీరం మీద ఇది కనపడుతుంది, వారి చర్మం మీద ఇది కనపడుతుంది. సరే, బాగా వినండి ఒకసారి. అలాంటి వాళ్ళని, ఆ రోగం వచ్చిన వాళ్ళని ఏం చేస్తారంటే పాలెం నుండి బయటికి పంపించాలి. పాలెం నుండి అంటే పాలెం అనగానే ఏదో ఒక 500 కుటుంబాలు, 500-600 కుటుంబాలు కాదు, దేశం నుండి బయటికి అని అర్థం. దేశం నుండి బయటికి పంపించాలి. అది పర్మనెంట్ కాదు, మళ్ళీ పర్మనెంట్గా పంపించడం కాదు, జస్ట్ టెంపరీ. ఎన్ని రోజులు? 7+7, 7 రోజులు మాత్రమే. 7 రోజులు అన్నట్టు ఒకసారి. ఒక 7 రోజులు ఒకరి జీవితంలో గడిచిందంటే నీ జీవితంలో ఒక సైకిల్ అయిపోయిందని అర్థం. మనము అన్నీ కూడా 7స్తో నడుస్తాం. మనం ఈ భూమి మీద అన్నీ 7సే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నీ 7సే ఉంటాయి, దయచేసి గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఈ కుష్ఠరోగము ఎవరికి వస్తుంది అని అడిగితే ఇశ్రాయేల్ మధ్యలో వస్తుందని చెప్పాను కదా, వాళ్ళలో కూడా మెడ్జోరా అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఈ మెడ్జోరా అనే మాట యొక్క డెఫినేషన్ ఏంటంటే, లేకపోతే మెడ్జోరా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇంకో పదం చెప్తాను, దానికంటే ముందు ఇది చెప్పండి. అర్థం కాంది గట్టిగా, అర్థం కాంది మనది కాదు. ఓకే, అర్థమయ్యే భాషలోనే మీతో మాట్లాడతాం. వినండి ఒకసారి. మోత్సి షమ్రా అంటారు, అనండి ఒకసారి. మోత్సి షెమ్ రా. రా అంటే ఈవిల్, రా అంటే ఈవిల్. షేమ్ అంటే నేమ్, షేమ్ అంటే నేమ్. మోత్సి షమ్రా అంటే అర్థం ఏంటంటే ఎవరినైనా ఒకరి నేమ్ని పాడు చేయడం. అంటే ఈ కుష్ఠరోగం ఎప్పుడు వస్తుందంటే, నేను మనలో ఒక బ్రదర్ ఇద్దరం మాట్లాడుకుంటున్నా, ఈ ఇద్దరి మధ్య సంభాషణలో మన మధ్యలోనే మూడో వ్యక్తి వచ్చాడు. ఇది సంభాషణలో వచ్చాడు, ఆయన లేడు అక్కడ. మా ఇద్దరి మధ్య మాట్లాడుకుంటున్నప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి గురించి, నా ఎదురుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి హృదయంలో మంచి గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ని నేను పోయే విధంగా నేను ఏదైనా చెప్పాను అనుకోండి, మన భాషలో బద్నాం అంటాం, డీఫేమ్ అంటాం, నేమ్ చెడగొట్టడం అన్నమాట, రెస్పెక్ట్ పోయేలాగా చేయడం. నేను ఒకవేళ ఏదైనా ఇంకొక వ్యక్తి గురించి తక్కువ చేసి, లేకపోతే ఆ వ్యక్తి గురించినటువంటి అపవిత్రమైనటువంటి, లేకపోతే ఆ వ్యక్తి గురించి తక్కువ చేసే విధంగా, నేమ్ని డీఫేమ్ చేసే విధంగా నేను ఏదైనా మాట్లాడితే అది నా చర్మం మీద వెంటనే కనిపిస్తుంది. అందరికీ అర్థమవుతుందనే మాట్లాడేది. నెక్స్ట్ పాయింట్ అంటే ఎప్పుడు వస్తుంది అన్నమాట ఇది? ఈవిల్ స్పీచ్ అంటారు, అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా అనాలి. ఈవిల్ స్పీచ్, చెడ్డ సంభాషణను బట్టి చర్మం మీద కుష్టు వస్తుంది. మనం అనుకునే హెన్సన్స్ డిసీజ్ కాదు బైబిల్లో రాసిన కుష్టు. యేసు ప్రభు కాలంలో స్వస్థపరచబడిన, క్లెన్స్ చేయబడినటువంటి కుష్ఠరోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హెన్సన్స్ డిసీజ్ బాధితులు కాదు. వాళ్ళందరూ కూడా స్పెషల్గా ఉండే వారి నోటి మాటను బట్టి, సంభాషణను బట్టి, ఈవిల్ స్పీచ్ని బట్టి. ఓకే, ఈవిల్ స్పీచ్ ఎందుకు వస్తుంది? వై వి స్పీక్ ఈవిల్? ఎవరి గురించైనా ఈవిల్ ఎందుకు మాట్లాడతాం మనం? చెప్పాలి. ఈవిల్ ఎందుకు మాట్లాడతాం? నోటి మాటలు ఎలా వస్తాయి? మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? గట్టిగా అనాలి. హృదయం నిండిన దాన్ని బట్టి, అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏదైతే నింపబడిందో ఆ నింపబడిన దాన్ని బట్టి నీ పెదవులు, నీ నోరు మాట్లాడుతుంది. ఈ నోటి మాటలు అనేవి బాగా వినాలి ఒకసారి ఈ మాట. ఇప్పుడు కుష్ఠరోగం లేదు, కానీ రోగానికి కారణమైనటువంటి దానికి సంబంధించిన వైరస్ మాత్రం ఇంకా ఉంది. దాని గురించి పౌలు మాట్లాడాడు, దాని గురించి పేతురు మాట్లాడాడు, దాని గురించి యేసు ప్రభు మాట్లాడాడు, దాని గురించి యాకోబు మాట్లాడాడు, దాని గురించి యోహాను మాట్లాడాడు. నేను క్రొత్త నిబంధనల నుంచే మాట్లాడుతున్నాను. నేనేదో పాత నిబంధన సంగతులు చెప్పట్లేదు. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఉన్నటువంటి కనెక్షన్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి ఒకసారి. అంటే ఈవిల్ స్పీచ్ అనండి ఒకసారి మాట.
చెడ్డ సమాచారం అంటాం, చెడ్డ మాటలు అంటాం. చెడ్డ మాటలు అనగానే బూతులేం కాదండి. డీఫేమ్ చేసే విధంగా మిమిక్రీ చేస్తారు. తెలుసా మిమిక్రీ చేయడం అంటే? అన్ని మిమిక్రీలు నేను తప్పుపట్టట్లేదు, కానీ పర్టికులర్గా ఒకరిని డీఫేమ్ చేసే విధంగా వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఎలా అంటారో నేనని చూపించాను అనుకోండి, తెలియకుండా వాళ్ళని డీఫేమ్ చేస్తున్నాను. మీకు తెలుసా, యాకోబు రాస్తూ ఇలా అంటాడు 3వ అధ్యాయంలో, మీలో అనేకులు బోధకులు కాకండి అంటాడు. మీలో అనేకులు ఏం కాకండి? బోధకులు కాకండి. మీరు బోధకులు అయిన తర్వాత ఏం చేస్తారు? ఈ ఇమిటేషన్లు, మిమిక్రీలు చేస్తారు. ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తాం. ఎవరో ఒక ఫ్యామిలీకి వెళ్ళినా వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారని చెప్పి ఇమిటేట్ చేస్తాం. మీలో అనేకులు బోధకులు కాకండి అంటాడు. మీకు విషయం తెలుసా, ఈ వారం మీకు ఇచ్చిన పత్రికలో ఒక సెర్మన్ రాస్తుంది, చిన్నది, స్మాల్, కానీ చాలా విలువైన సమాచారం అక్కడ ఉంది. వాట్ ఈస్ దట్? అనుమతించబడిన స్పీచ్, మాటలు. పర్మిటెడ్ స్పీచ్ అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అన్నమాట. పర్మిటెడ్ స్పీచ్ అనగా ఏది మాట్లాడదగినదో తెలియజేసే 7 ప్రమాణాలు రాస్తున్నాయి అక్కడ. 7 మెజరింగ్ థింగ్స్ రాస్తున్నాయి అక్కడ. ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ప్రతిదానికి థియరీ ఉంది. మీకు ఇచ్చిన పేపర్లో ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదవండి. ఓకే, ఎంతమంది నా జీవితంలో నేను మంచి దినాలు చూడాలనుకుంటున్నాను అని వాళ్ళు చేయొద్దండి. ఐ వాంట్ టు సీ గుడ్ డేస్ ఇన్ మై లైఫ్. ఎస్, ఓకే, దేవునికి స్తోత్రం. మీకు లేదా? ఓకే, గుడ్ డేస్ చూడాలనుకునే వాళ్ళందరికీ ఈ మాట చెప్తున్నాను. ఒకసారి చదవండి ఆ మాట. 34వ కీర్తన 11వ వచనం చదవండి ఒకసారి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పదను. పిల్లలారా అంటే 400 మంది ఉన్నారు ఆయన దగ్గర, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. పిల్లలారా, మీరు నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి, నేను మీకు భయభక్తులు నేర్పిస్తాను. ఆ భయభక్తులు అనే మాట నేను చెప్తూ నెక్స్ట్ వెంటనే ఏం రాస్తున్నాడు చూడండి ఒకసారి. బ్రతకగోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు మంచి దినాలు చూడాలని కోరుకునేవాడు ఎవడన్నా ఉన్నాడా మీ లోపల? ఉంటే చెడ్డ మాటలు పలకకుండా ఫస్ట్ గాడ్ యువర్ టంగ్. నీ మాటల్ని కాచుకో అంటాడు. ఎవరిని కాచుకోవాలి? గాడ్ యువర్ టంగ్. తర్వాత చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన కుటిలమైనటువంటి, ఇందాక నేను అన్నానే మిమిక్రీ చేయడం, ఇమిటేట్ చేయడం, అవన్నీ కుటిలత్వం అంటాం దాన్ని. దాంట్లో తెలియని కపటం ఉంటుంది. ఓకే, సరే, నా పాయింట్ వినండి ఒకసారి. విషయం ఏంటంటే, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. తర్వాత కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము దాన్ని వెదకి హంట్ చేయమంటాడు. గొడవల్ని, సమస్యల్ని కాదు వెతకాల్సింది. గొడవల్ని, సమస్యల్ని హంటింగ్ చేయమని చెప్పట్లేదు, వేటాడమని చెప్పట్లేదు. సమాధానం ఎక్కడుందో, సమాధానం ఎక్కడ దొరుకుతుందో దాన్ని వెంబడించమంటున్నాడు, దాన్ని వెంటాడమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. 1, ఈ కుష్ఠం మనది కాదని చెప్పాను, ఇప్పుడు లేదని చెప్పాను. తర్వాత ఇది ఇశ్రాయేలు మందిరం ఉన్నప్పుడే వస్తుందని చెప్పాను. తర్వాత ఈ కుష్ఠ ఏదైతే ఉందో దీనికి కారణం ఏం చెప్పాను? ఈవిల్ స్పీచ్ అని చెప్పాను. ఈవిల్ స్పీచ్, దాని గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్పాలి నేను. ఈవిల్ స్పీచ్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, మనకు కలుగుతుందో, అవుట్ ఆఫ్ యువర్ అబండెన్స్. ఎందుకు ఈవిల్ స్పీచ్ మాట్లాడతాము అంటే, ఒకరిని ఎప్పుడైనా తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడతామంటే, ఒకటి మన లోపల వాళ్ళకంటే మనం గొప్ప అనే గర్వం ఉన్నప్పుడు, అహంకారం ఉన్నప్పుడు, మత్సరం కలిగినప్పుడు, ద్వేషం కలిగినప్పుడు, అప్పుడు ఈవిల్ మాట్లాడతాం. ఈవిల్ని ప్రచారం చేస్తూ తిరుగుతాం. దీని గురించి యాకోబు రాసిన మాటలను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చదువుదాం కొద్దిగా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇందాక నేను చెప్పాను కదా, మీలో అనేకులు బోధకులై ఉండకండి అన్నాడు. అది చెప్పిన తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి 2వ వచనం చదువుతాను. అనేక విషయములలో మనమందరము తప్పిపోవు చున్నాము. ఉన్నారా? కనబడుతుందా? అందరికీ చూస్తున్నారా?
నాతో పాటు చదవండి, నోరు తెరవండి. మనమందరము అనేకమైనటువంటి విషయములలో తప్పొచ్చున్నాము. ఫుట్ నోట్లో ఏం రాస్తుంది? అయ్యో, తొట్టిల్లు చున్నాము అంటే కాలు తట్టుకొని కింద పడిపోతున్నమాట. అనేక విషయాల్లో మనం తొట్టిల్లుతూనే ఉన్నాం రోజు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక విషయాల్లో తొట్టిల్లుతున్నాం రోజు కూడా. తర్వాత చదవండి ఒకసారి, నేను చదువుతాను చూడండి ఒకసారి. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన స్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఫిజికల్ ఫిట్నెస్ అంటాం కదా. ఫిజికల్లీ నువ్వు ఫిట్గా ఉండాలంటే, ఫిజికల్ ఫిట్నెస్, శరీరం అంతా నీ కంట్రోల్లో ఉండాలంటే ఫస్ట్ నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాల్సింది ఎవరిని? నీ నాలుకని. నాలుకలో నరం ఉండదు. నాలుకలో చెప్పండి, ఇంకోటి ఏముండదు? బోన్ ఉండదు కదా. ఎముక లేదు, నరం లేదు, అయినా నడుస్తుంది. అది ఉంటే నరమన్న ఉండాలి, లేకపోతే ఎముకను ఉండాలి. అది 2 లేవు దాంట్లో, అయినా పనిచేస్తుంది. అంటే నీ బాడీలో ఉన్న అన్ని అవయవాలకి వేరుగా ఉంది. ఏ అవయవంలో లేని ప్రత్యేకత ఉంది దాంట్లో. మిగతా అవయవాలన్నీ నరమన్న ఉంటుంది, అట్లీస్ట్ ఎముకన్న ఉంటుంది. ఏ ఎముక, ఏ నరం లేకుండా అది పనిచేస్తుంది. అంటే మనకు సంబంధించినటువంటిది, లేకపోతే దానికి స్పెషల్ మెంబర్షిప్ ఇవ్వబడింది. చదువుదాం ఒకసారి, కిందికి వెళ్ళండి ఒకసారి, జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. ఎవరైతే మాట యందు తప్పకపోతే అట్టివాడు లోపము లేనివాడై తన స్వశరీరం అంతటిని స్వాధీనపరచుకొన శక్తి గలవాడు. మన శరీరం అంతా మన కంట్రోల్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ గుడ్ డేస్, ఇఫ్ యూ వాంట్ టు సీ బెస్ట్ డేస్ ఇన్ యువర్ లైఫ్, గో అండ్ ఎక్సర్సైజ్. నీ నాలుకని కాచుకునే విషయంలో, నీ మాటల్ని కాపాడే విషయంలో, నేను మాట్లాడేది అనుమతించబడిన స్పీచా కాదా చెక్ చేసుకోవడం ద్వారా మంచి దినాలు నువ్వు చూస్తావు. ఈ సంఘంలో ఈ మాటలు వింటున్న ప్రతి సోల్ దేవుని సన్నిధిలో మంచి దినాలు చూడాలన్న ఆశతో, విశ్వాస నిరీక్షణతో ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆమె అనండి గట్టిగా. దేవునికి స్తోత్రం. వినండి ఒకసారి. ఇక్కడ శక్తి గలవారము అవుతాం. శరీరాన్ని స్వాధీనమందుంచుకోగలిగిన శక్తి మనకు ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం రాస్తుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం రాశాడు? గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఈ ప్రపంచంలో శక్తిని హార్స్ పవర్తో కొలుస్తాం. శక్తిని ఏ పవర్ అంటే అన్నిటికంటే శక్తివంతమైనది గుర్రం అన్నమాట. ఒక గుర్రాన్ని ఒక లైన్లో వదిలేసామనుకోండి, పరిగెత్తడానికి వదిలేమనుకోండి, అది స్ట్రైట్ లైన్లో పరిగెత్తదు, కానీ బాగా వేగంగా పరిగెత్తదు. గుర్రం ఒక్కటే పరిగెత్తితే స్ట్రైట్ లైన్లో పరిగెత్తదు, అది వంకర్ టింకర్గా పోద్ది, బట్ చాలా వేగంగా వెళ్తుంది. అదే మనిషి పరిగెత్తాడు అనుకోండి, స్ట్రైట్ లైన్లో పరిగెత్తాడు, కానీ గుర్రం అంతా స్పీడ్గా రీచ్ అవ్వలేడు. అదే ఈ మనిషి గుర్రం మీద ఎక్కాడు అనుకోండి, మనిషి గుర్రం మీద ఎక్కితే ఏమో తెలుసా, స్ట్రైట్ లైన్లో వెళ్తాడు. తను వెళ్ళాల్సిన దానికన్నా ముందే వెళ్తాడు, చాలా ఫాస్ట్గా వెళ్తాడు. నేను దేని గురించి మాట్లాడుతాను తెలుసా? ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, ఏఐ గురించి మాట్లాడుతున్నాను. అర్థమైంది కదా? టెక్నాలజీ, ఏఐ చాలా స్పీడ్, అది చాలా వేగంగా వెళ్ళిపోద్ది. దాన్ని ఒంటరిగా దాన్ని అలా వదిలేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. దాన్ని కంట్రోల్ చేయగలగాలి. అప్పుడు నువ్వు స్పీడ్గా వెళ్తావు. నువ్వు రోజు చేసే పనిని, ఇంకోటి, ప్రతి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఎందుకు, ఎవరి కోసం అంటే దేవుని పరిచర్య కోసం మాత్రమే. ప్రింటింగ్ మిషన్ ఎందుకు కనుక్కున్నారో తెలుసా? చెత్త చెదరం అంతా ప్రింట్ చేయడానికి కాదు. దేనికి? బైబిల్ ప్రింట్ చేయడానికి ప్రింటింగ్ మిషన్ వచ్చింది. రేడియో ఎందుకు కనుక్కున్నారో తెలుసా? సువార్త ప్రకటించడానికి. సువార్త ప్రకటించడానికి రేడియో కనుక్కున్నారు. అలాగే దూరదర్శన్ టీవీ ఎందుకు వచ్చింది తెలుసా? టీవీ కూడా సువార్త ప్రకటించడానికి, చెత్త చెదరం అంతా చూడడానికి కాదు. ఈవెన్ నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఉంది కదా, అది కూడా ఎందుకు వచ్చిందంటే ఇంకా ఫాస్ట్గా సువార్త అందించడానికి. ఇప్పుడున్న ఏఐ కూడా ఎందుకు ఉంది అంటే సువార్త ఇంకా ఫాస్ట్గా ప్రకటించడానికి. అవి మిస్యూజ్ చేయడానికి కాదు, చెత్త చెదారం అన్నిటి కోసం వాడడానికి కాదు.
రైట్, పాయింట్ వినండి ఒకసారి. అయితే విషయం ఏంటంటే, గుర్రాన్ని ఎలాగైతే ముక్కుకి లేకపోతే దాన్ని నోటికి వారు లేకపోతే కళ్ళం వేయడం ద్వారా గుర్రం అంతా మన కంట్రోల్లో ఉంటుంది కదా, అలాగే నీ నాలుక నీ కంట్రోల్లో ఉందా? నీ కంట్రోల్లో ఉంటే నీ శరీరం అంతా నీ కంట్రోల్లో ఉంటుంది. బాగా వినాలి ఒకసారి, తర్వాత చదువుతాం చూడండి ఒకసారి. ఓడలు కూడా చూడుడి, పెద్ద పెద్ద గొప్ప ఓడలు, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. పెద్ద ఓడ, గాలి వస్తే ఎగిరిపోద్ది, నీళ్ళు ఎగిరితే నీళ్ళ అలలకి గాలికి కొట్టుకుపోయే ఓడ, అది కంట్రోల్ చేయబడేది ఎక్కడంటే ఓ చిన్న చుక్కానితో, యాంకర్ లేకపోతే ఆ చుక్కాని ఏదైతే ఉందో ఆ చుక్కాన్ని ఇక్కడ మన నాలుకతో పోలుస్తున్నాడు. బాగా గమనించండి ఒకసారి. అంటే మన మంచి దినాలు ఎవరి చేతిలో ఉన్నాయట? మంచి దినాలు ఎవరి చేతిలో ఉన్నాయట? జీవమరణాలు ఎవరి చేతిలో ఉన్నాయట? దేవుడు తన చేతిలో ఏం పెట్టుకోలేదు. జీవమరణములు నీ నాలుక వశంలో ఉన్నాయి. చదివా ఎప్పుడైనా? జీవము మరణము. ఇఫ్ యూ వాంట్ టు, ఓకే, అదే మాట ఇంకో దగ్గర చదవండి ఒకసారి. పేతురుపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును, జీవం ఎక్కడుంది మరి? జీవ మరణాలు ఎక్కడున్నాయట? ఎక్కడుంటుందో మాట? సామెతల గ్రంథం, అది కూడా చదవండి ఒకసారి. సామెతల గ్రంథం ఏదో పోస్టర్ పెట్టా ఒకసారనా? 18:21 చదవండి. 18:21. జీవ మరణములు నాలుక వశం. దాని యందు జీవం కావాలన్నా నీ నాలుకే, మరణం కావాలన్నా నీ నాలుకే. జీవ మరణములు నాలుక స్వాధీనంలో ఉన్నాయట. ఆ నాలుక నీ స్వాధీనంలో ఉండి దాన్ని జీవం కోసం వాడితే మంచి దినాలు చూస్తావు అంటున్నాడు పేతురుపత్రిక. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. సేమ్ అదే మాట. అనగా అదుల్లాము గుహలో కూర్చొని దావీదు మాట్లాడుతున్న 34వ కీర్తన ఏదైతే ఉందో అదే మాటని పేతురు రాస్తున్నాడు ఇక్కడ 3వ అధ్యాయం 10వ వచనం. చదువుమా. జీవమును అనగా నాలుక వశంలో ఉన్న జీవమును ప్రేమించి, నాలుక వశంలో ఉన్న జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలి. తర్వాత అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెదకి వెంటాడవలను. దావీదు చెప్పిన మాటే పేతురు చెప్తున్నాడు. అంటే జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలనుకునేవాడు ఇదిగో ఎక్కడుంది అంటే మన నాలుకలో ఉంది, మన దగ్గరే ఉంది. రైట్, చదువు ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఎక్కడున్నామా? 5వ వచనం. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును, అతిశయపడును అని ఉంది. నీ బాడీలో ఉన్న ఎవరన్నా అతిశయపడతారంటే ఒక్క నాలుక మాత్రం అతిశయపడుతుంది. తర్వాత ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, నాలుక అగ్నియే అంటాడు. నాలుక అగ్నియే. తర్వాత చూడండి ఒకసారి. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము, అపవిత్రతను ఆపాదిస్తుంది. ఇందాకన్నాను కదా, చర్మం మీద అపవిత్రత ఎందుకు ఏర్పడింది అంటే ఈ పొడగలిగిన వారు, ఇవి కలిగిన వారు ఇదిగో నీకు కుష్టు ఉంది, ఇదిగో నువ్వు అపవిత్రునివి అని డిక్లేర్ చేస్తారు యాజకుడు. అలా డిక్లేర్ చేయడానికి కారణం ఎవరు ఏంటి అంటే ద స్పీచ్, మాటలు. అంటే ఒక మనిషి యొక్క, అంటే యాకోబు కూడా ఆయన యూదుడే, ఆయన ఈ బైబిల్ తెలిసిన వాడే, ఈ వాక్యం తెలిసిన వాడే, ఈ వాక్యంలో నుంచే మాట్లాడతారు ఎవరైనా. కానీ మనమే బైబిల్ని ఇంకో ఎక్కడి నుంచో చదువుకుంటాం, అంతే తేడా. విషయం ఏంటంటే ఆయన మాట్లాడుతూ ఇదిగో నీకు మాలిన్యం కలుగజేసేది ఎవరంటే ఇదే మాటని యేసయ్య ఏమన్నారు తెలుసా? నీవు తింటూ ఉంటే తిన్నది లోపలికి పోయి కడుపులోకి వెళ్ళి బహిర్భూమికి వెళ్ళిపోతుంది, కానీ నీ హృదయం నుండి నీ నోట్లో నుంచి అయితే బయటకు వస్తుందో అది నిన్ను అపవిత్రపరుస్తుంది అన్నాడు. ఆ అపవిత్రపరిచేది నీ నోట్లో నుంచి బయటకు వచ్చేదే అంటాడు. ఇది ఎక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ కూడా? ఇది కూడా లేవియాకాండం 14, 13, 14. తర్వాత పౌలు మాట్లాడింది అక్కడి నుంచే. ఎఫెసీ పత్రికలు రాస్తూ ఇదిగో నీ నాలుకను కాచుకో అంటాడు. సరస్సోక్తులు, అల్లరి మాటలు,
తర్వాత ఈ సరసోక్తులు ఇలాంటి మాటలు మీకు తగవు అంటాడు. అనుకూలమైన సమయోచితమైన అనుకూల వచనమే, కృపాసహితమైన అనుకూల వచనమే మీ నోట రానియండి. గాడ్ యువర్ టంగ్ అంటాడు ఆయన కూడా. ఎక్కడ మాట్లాడినా చూడండి ఒకసారి, అంటే భాష గురించి మాట గురించి. ఇందాక నేను ఏమన్నానంటే కుష్ఠరోగం అనేది దేవాలయం ఉండి మందిరం ఉండి యాజకత్వం ఉన్నప్పుడు కుష్ఠరోగం కనపడేది. ఇప్పుడు కుష్ఠరోగం రావడానికి మందిరము లేదు, యాజకత్వం లేదు, రాదు. కానీ ఆ రోగానికి సంబంధించిన కారణం ఏదైతే ఉందో అది మాత్రం, దాని వైరస్ మాత్రం ఇంకా ఉంది. ఆ వైరస్ మాత్రం ఇంకా మనలోనే ఉంది. విషయం ఏంటంటే ఇంకొక మాట చెప్తాను. మరి కుష్ఠరోగం వచ్చిన 7 రోజులు బయట ఎందుకు ఉంచాలి? ఎవరినైనా ఎందుకు బయట పెడతాం? ఎందుకు దూరం పెడతాం? ఇప్పుడు కరోనా వచ్చింది, తీసుకెళ్ళి ఏం చేస్తాం? క్వారంటైన్ చేస్తాం కదా. ఎందుకు? స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి, కంటీజియస్ కాబట్టి. కొంచెం నా మాట వినండి ఒకసారి. ఆ చేతి మీద ఉన్న, చర్మం మీద ఉన్న ఆ రోగం కంటీజియస్ కాదు. బైబిల్లో ఉన్న ఆ కుష్ఠరోగం కంటీజియస్ కాదు. కానీ ఆ కుష్ఠరోగానికి కారణమైన స్పీచ్ ఉందే, అది కంటీజియస్. ఆ స్పీచ్ని తీసుకెళ్ళి పక్కన పెట్టకపోతే టోటల్ సమాజం నాశనం అయిపోద్ది. టోటల్ సర్వ సమాజం నాశనం అయిపోద్ది. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. గమనించండి ఒకసారి. ఇక్కడ ఇది చదివిన తర్వాత మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. 7వ వచనం. మృగ, పక్షి, సర్ప, జలచరములు. మృగ, పక్షి, జలచరములు అన్ని జాతులు నరజాతి, మానవ జాతి చేత సాధు అయిపోతున్నాయట. అంటే సర్పం కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. సర్పాన్ని కూడా నువ్వు కంట్రోల్ చేయగలవు, సాధువుగా మార్చుకోగలవు. సర్పాల్ని కూడా పెట్స్గా పెంచుకునే వాళ్ళు ఉన్నారు, మహానుభావులు. ఏదో ఒకదాన్ని పెట్టుగా పెంచుకుంటాం, అన్నీ సాధు చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఓకే, సింహము సాధువుగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి, పులులు సాధువులుగా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ నా పాయింట్ ఏంటంటే అక్కడ ఏం రాస్తుంది చూడండి ఒకసారి. ఏం రాస్తుంది అక్కడ? మృగ, పక్షి, సర్ప, జలచరంలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలను, సాధు ఆయను. కానీ ఏ నరుడును నాలుకను పెట్టుగా మార్చుకోలేకపోయారట. నాలుకని ఒక సాధుజీవిగా మార్చుకోలేకపోయారట. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్. ఎవరు మాట్లాడలేదు, చదువుతున్నారా? నెక్స్ట్ ఏముంది అక్కడ? ఏ నరుడును నాలుక సాధు చేసుకుని అది మరణముతోనూ మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. తర్వాత దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించును. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుని శపిస్తాడు. నరుని తండ్రి అయిన దేవుణ్ణేమో స్తుతిస్తాం. అదే దేవుని పోలిక చొప్పున పుట్టినటువంటి మనిషిని మాత్రం శపిస్తాం. శపించడం అంటే లైట్గా తీసుకోవడం అని అర్థం. అనగా డిస్క్రిమినేట్ చేయడం, లేకపోతే చులకన చేసినట్టు మాట్లాడడం కూడా శపించడంతో సమానం. దేన్ని నువ్వు బ్లెస్ చేయడం అంటే దాన్ని ఘనంగా వేస్తే అది బ్లెస్ చేసినట్టు. దేన్ని నన్ను చులకన చేసావంటే, పట్టించుకోలేదంటే అది శపించబడ్డట్టు. రైట్. తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ ఆ మాట చెప్పిన తర్వాత, ఒక్క నోటు నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళను. నా సహోదరులారా, ఇలాగూ ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జలం నుండియే తీయని నీరును చేదు నీరును ఊరున. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు ఊరవు. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? మీలో జ్ఞానం కలిగిన వాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడు. అన్నట్టు ఒకసారి మాట. జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడు అయి ఉండి ఏం చేస్తారట? యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కానీ
ఓకే, ఉంటేనేమో జ్ఞానముతో కూడినటువంటి సాత్వికం కలిగి ఉండమని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత విషయం ఏంటంటే అది కాకుండా మీ హృదయంలో సహింపనలవి కానీ, లేదా ఏమని రాస్తుంది అక్కడ ఫుట్నోట్లో, చేదైన మత్సరం, అంతేనా? చేదైన మత్సరము మీ హృదయంలో. తర్వాత వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. 15వ వచనం. జ్ఞానము. ఈ జ్ఞానము అంటే ఈ మత్సరము, లేకపోతే చేదైనటువంటి మత్సరం, లేకపోతే వివాదము, ఎవరి మీదైనా దేని మీదైనా ఒక వివాదాన్ని, ఒక మత్సరాన్ని లోపల పెట్టుకుంటే ఆ వివాదం పెట్టుకునే జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానానికి 3 పేర్లు రాశాడు అక్కడ. ప్రకృతి సంబంధమైన జ్ఞానమట, అంతేకాదు అది దయ్యముల జ్ఞానం అంటాడు. అంటే దయ్యాలు నేర్పిస్తాయట, నువ్వు ద్వేషించు, నువ్వు మత్సరం కలిగి ఉండు, నువ్వు ఎందుకు సమాధానం ఎందుకు పడతావు, సమాధానం పడొద్దు, నువ్వు అలాగే ఉండాలి. ఈ ఎవరు చెప్తారట? దయ్యముల జ్ఞానం పోలినది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. తర్వాత ఇవి గాక పైనుండి దిగివచ్చు జ్ఞానం అని చెప్పి నెక్స్ట్ మాట్లాడతాడు. చదవండి ఒకసారి. ఎలానగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట అపవిత్రపరిచే మాటల నుండి పవిత్రపరిచేది పైనుండి దిగి వచ్చే జ్ఞానం. తర్వాత పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ఇది 3వ అధ్యాయం అంతా. ఇక ఒక 3 ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తాను, 3 ఉదాహరణలు చూపించేసి నేను ముగిస్తాను. యేసుప్రభు కుష్ఠరోగిని స్వస్థపరిచాడా, శుద్ధునిగా మార్చాడా? శుద్ధునిగా మార్చాడు. శుద్ధునిగా మార్చడం అంటే పైన కనపడ్డ పొడ మాత్రమే పోయింది, పైన ఉన్నటువంటి కుష్ఠరోగానికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రమే మారిపోయింది. ఇక ఆ క్షణం తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక నువ్వు హీల్ అయిపోయావు, ఇంటికి వెళ్ళిపోవు అనట్లేదు. ఏం చేయాలి? నువ్వు ఎవరితో మాట్లాడద్దు. ఈ అపవిత్రుడైనటువంటి రోగి అనగా ఎవరినైతే బయట పెడతామో, వీళ్ళు ఒకవేళ లోపలికి వస్తే, వీళ్ళ దగ్గరగా ఎవరైనా వస్తుంటే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? ఏది కుష్ఠరోగులు, మీకు 13, 14 అధ్యాయాలు చదువుంటే మీకు అర్థమవుతుంది. ఏమంటారు వాళ్ళు? వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తుంటే ఏమనాలి? నీ చెయ్యిని ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవాలి. పై పెదవిని కప్పుకొని ఏమనాలట? నేను అపవిత్రుడను, నువ్వు నా దగ్గర రావద్దు అని చెప్తున్నాను. అంటే అల్టిమేట్లీ మాట ద్వారా వచ్చినటువంటి రోగం అంటది కానీ మాట అంటుకుంటుంది, ఈవిల్ స్పీచ్ అంటుకుంటుంది. ఐల్ టెల్ యూ వన్ థింగ్. చూడండి ఒకసారి, మీకు ఇచ్చినటువంటి దాంట్లో 7 పర్మిటెడ్ స్పీచ్ గురించినటువంటి 7 విషయాలు రాస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ అని ఉంటుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవడం కంటే ముందు వాళ్ళు కనాను దేశాన్ని వేగు చూశారు. ఎంతమంది స్పై చేయడానికి వెళ్ళారు అక్కడికి? ఎంతమంది వెళ్ళారు? మొత్తం టోటల్ ఎంతమంది వెళ్ళారు? సంఖ్యాకాండము 13వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను నేను. 13, 14 అధ్యాయాల గురించి మాట్లాడుతున్నాను. మొత్తం గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? మొత్తం 12 మెంబర్స్ వెళ్ళారు. వీళ్ళు ఆ దేశాన్ని స్వయంగా చూశారు, అనుభవించారు. అక్కడ ఏముందో అక్కడ ఉన్న పదార్థాలు తిన్నారు, అక్కడ శ్వాస పీల్చుకున్నారు, ఆ నేల మీద కాలు పెట్టారు, చూసి వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏమంటాం? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఏమంటాం దాన్ని? ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఈ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని 12 మంది వచ్చారు. అందులో 2 పాజిటివ్గా మాట్లాడారు. మెజారిటీ 12 మంది ఏం చేశారు? 10 మంది ఏం చెప్పారు తెలుసా? నెగిటివ్గా మాట్లాడారు. చెడ్డ సమాచారం, ఈవిల్ సమాచారం తెచ్చారు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈవిల్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈజ్ ఈవిల్ అంటే, దేవుడు ఏదన్నా మంచిది అంటే మనం ఏమనాలి? మంచిది అనాలి. అది ఈవిలా గుడ్డా? గుడ్. దేవుడు ఏదన్నా ఈవిల్ అన్నాడంటే మనం ఏమనాలి? ఈవిల్ అనాలి. అది గుడ్డా మంచిది? బ్యాడా? గుడ్.
దేవుడు ఈవిల్ అన్నదాన్ని మనం ఈవిల్ అనాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుడు అన్నదానికి విరోధంగా మాట్లాడారు. అలా మాట్లాడిన వారు ఎంతమంది మాట్లాడారు? 10 మంది చెప్పారు, చెడ్డ సమాచారం చెప్పారు. వీళ్ళు దేవునితో ఏకీవించలేదు, దేవుని వాక్యంతో ఏకీవించలేదు, దేవుని యొక్క పిలుపుతో, దేవుని ఉద్దేశాలతో ఏకీవించలేదు. కానీ వాళ్ళు అనుకున్నది, వాళ్ళకి కనిపించింది చెప్పేశారు. వాళ్ళ హృదయంలో ఉన్న చెడుతనం అంతా ప్రకటించేశారు. వీళ్ళు సాయంత్రం మాట్లాడారండి, వీళ్ళు ఈవినింగ్ మాట్లాడారు. నైట్ లోపు ఏమైందో తెలుసా? జస్ట్ ఒక పూట, మహా అంటే 3 to 4 hours అంతే. 3-4 గంటల్లో 30 లక్షల మంది ఉన్నారు కదా, అంతమందిలోకి ఈ చెడ్డ సంవత్సరం ఎంత స్ప్రెడ్ అయిపోయిందంటే ఒకరి నుంచి ఒకరికి ఆ చెడ్డ సంవత్సరం అప్పటిదాకా ఐగుప్తును కొంచెం మాట్లాడేవారు. ఐగుప్తులో మేము ఉన్నప్పుడు బాగుండేది, అక్కడ మేము తింటున్నప్పుడు బాగుండేది, అక్కడ అది బాగుండేది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం బాగా వినాలి ఒకసారి, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎలుగెత్తి ఏడ్చెను అని రాసి ఉంటుంది. ఏమైందట? లక్షల మంది ఒక్కసారి ఏడవడానికి ఆ సమాచారం ఎవడిచ్చాడు వాళ్ళకి? ఆ సమాచారము అందరి ముందు మాట్లాడి ఉండొచ్చుగాక, కానీ చెడ్డ సమాచారం ఒకరి నుంచి ఒకరికి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయి దీన్ని ఏమంటుంది తెలుసా? సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఏమంటుందని? సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడడం ద్వారా నాకు ఎవరో చెప్పారంట, ఇది అలా అవుతుందంట, ఈ అంట అని చెప్పడం, అయ్యి ఉండొచ్చు అని చెప్పడం, ఎక్సాజరేట్ చేసి చెప్పడం, ఇమిటేట్ చేసి చెప్పడం, డ్రమటైజ్ చేసి చెప్పడం, మిమిక్రీ చేసి చెప్పడం, ఒకరి నేమ్ని కానీ ఒకరిని ఫేమ్ని కానీ తక్కువ చేసే విధంగా అది ఎవరన్నా అయిండొచ్చు కాక, ఏ స్థాయి వారన్నా అయిండొచ్చు కాక, దేవుని పోలిక చొప్పున సృష్టించిన ప్రతి నరుడికి విరోధంగా మనం మాట్లాడిన ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలి. ఇది ఆ శరీరంల మీద పొడలాగా కుష్లాగా కనపడేది. సో ఇశ్రాయేలు సర్వ సమాజము ఒక్క రాత్రి వాళ్ళు ఎలుగెత్తి ఏడ్చినందుకు వాళ్ళు అన్నారట, మనం వెళ్ళిపోదాం, ఐగుప్తుకి వెళ్ళిపోదాం, నాయకుడిని ఏర్పాటు చేసుకుందాం అన్నారట. రాత్రి అన్నందుకు మీరు 40 దినాలు చూసి నమ్మలేదు కదా. మామూలుగా అయితే ఏమనాలి? వీళ్ళే కొన్ని రోజుల ముందు ఏమన్నారు తెలుసా? వీళ్ళు ఏం చెప్పినా చేస్తామన్నారు. ఇప్పుడు ఏం చెప్పినా చేస్తామన్నప్పుడు చూసిన తర్వాత కూడా నమ్మకపోతే దినమునకు సంవత్సరం చొప్పున 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడండి అన్నాడు. ఆ 40 సంవత్సరాల వారి డెస్టినీ దూరం అవడానికి కారణం ఏంటో తెలుసా? చెడ్డ సమాచారం, ఈవిల్ స్పీచ్. అందుకే మంచి దినములు చూడగోరువాడు ఏం చేయాలి? గాడ్ యువర్ టంగ్, గాడ్ యువర్ లిప్స్. నీ మాటలు కాచుకోవాలి. నీ మాటలు కాచుకోకపోతే చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. మనము చెడ్డ దినాలు చూస్తూనే ఉంటాం. ఇంకా దాంట్లో నుంచి త్వరగా మనం బయటికి రావాలని ఈ మాట చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఎన్ని చెప్తానన్నా ఎగ్జాంపుల్స్? 3. ఓకే, 1 అయ్యింది. రెండోది, మూడోది చెప్పేటప్పుడు 2 కాంట్రాస్ట్ చెప్తాను. విషయం ఏంటంటే, నేను మాట్లాడేటప్పుడు మొదటి అనగా సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మిరియాము గురించిన ఎగ్జాంపుల్. ఎవరు? మిరియాం. ఈ మిరియాము మోషేకు విరోధంగా అహరోను మిరియాము సనిగారు. వాళ్ళు సనగడానికి రీజన్ ఎవరంటే సిప్పోరా. ఎవరు? సిప్పోరా అంటే మోషే వైఫ్. వినండి ఒకసారి. ఈ మోషే వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈమె కూషు దేశస్తురాలు, లేకపోతే ఆమె కలరు, ఆమె స్టేటస్సు, ఆమె ఏ దేశస్తురాలు, ఆమె నేషనాలిటీ, ఇవన్నీ కనబడతాయి. కానీ అసలు విషయం అవి కాదు. అసలు విషయం ఏంటంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న జలస్. దేవుడు నీ ఒక్కడితోనే మాట్లాడిచ్చాడా? నువ్వు ఒక్కడివే పరిశుద్ధుడువా? మాతో కూడా పలికించాడు దేవుడు. మేము కూడా పరిశుద్ధులమే, మా ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. ఇది వాళ్ళని ఏం చేసిందంటే ఈ చెడ్డ సంవత్సరం మాట్లాడడానికి కారణమైంది. వినండి ఒకసారి. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. దీని తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ ఉంది. థర్డ్ ఎగ్జాంపుల్ దావీదు సౌలుకి మధ్య జరిగినటువంటి సంభాషణ. గమనించండి ఒకసారి. ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే, మిరియాము ఎప్పుడైతే
సిప్పోరా గురించిన కారణం చేత మోషేని సనగడం యాక్చువల్గా కారణం అది, కానీ అసలు విషయం జలస్. దేవుడు మీ ఒక్కరితోనే మాట్లాడిచ్చాడా అనేది అది అసలు కారణం. అయితే దేవుడే మీటింగ్ కాల్ఫర్ చేశాడు. ఎవరు ప్రార్థన చేయలేదు, ఎవరు అడగలేదు, ఆయనే స్పందించాడు. ఇక్కడ నేను అనాయింటెడ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నేను నా ఫోకస్ అనాయింటెడ్ పర్సన్ మాత్రమే కాదు, ఆయన పోలిక చొప్పున సృష్టించబడిన ప్రతి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. అక్కడ మోషే అనాయింటెడ్ పర్సన్. సో దేవుడు మీటింగ్ కాల్ఫర్ చేసి మీటింగ్ పిలిచాడు ముగ్గురిని. ఎవరెవరిని మాట్లాడండి అమ్మా? మోషే, అహరోను, మిరియాం ముగ్గురిని పిలిచి దేవుడు అడుగుతున్నాడు, నేను ఎవరితోనైనా మాట్లాడాలంటే కళ్ళలో మాట్లాడతాను, దర్శనంలో మాట్లాడతాను, కానీ నా సేవకుడైన మోషేతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? నేను ఎట్లా మాట్లాడతా? ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, వర్డ్ టు వర్డ్ మాట్లాడతా. ఆయన ఒక మాట అంటే నేను ఒక మాట. కానీ గమనించండి ఒకసారి, భూమి మీద ఉన్న అందరికంటే మిక్కిలి సాత్వికుడు అనండి ఒకసారి మాట. భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరు? సాత్వికుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం విని గడగడ వణికి చిత్తం ప్రభువా అనేవాడు, దానికోసం ఏ నష్టానికైనా సిద్ధపడేవాడిని సాత్వికుడు అంటాం. ఓకే, సాత్వికుడు అని మన బైబిల్ డెఫినేషన్ చూడాలి తప్ప డిక్షనరీ డెఫినేషన్ కాదు మనం చూడాల్సింది. మీక్నెస్ అని డిక్షనరీలో వెతికితే దొరకదు. బైబిల్లో మీక్నెస్కి డెఫినేషన్ ఏమనుందంటే, ఎవరు నా మాట విని గడగడ వణుకుతూ ఉంటారో, ఎవరు నా వాక్యం కోసం ఏదైనా నష్టపోవడానికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారో, అబ్రహాము ఇదిగో చిత్తం ప్రభువా కుమారుని అర్పించాడంటే బయలుదేరాడట, దాన్ని సాత్వికం అంటాం. అలాంటి దాన్ని సాత్వికం. అలాగా భూమి మీద ఏదైనా చెప్పింది చెప్పినట్టు చేసేవారిలో భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే. అలాంటి మోషేకి విరోధంగా మాట్లాడతావా అని చెప్పి ఎప్పుడైతే దేవుడు మాట్లాడినప్పుడు ఆ ముఖం మీద ఆమెకి ఏమొచ్చిందట? కుష్ఠరోగం వచ్చింది. ఆ రోగం వచ్చినప్పుడు గమనించండి ఒకసారి, ఆ కుష్ఠరోగం కలిగినటువంటి అక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తుంది. ఏమనుందంటే, తండ్రి నీ మీద ఉమ్మి వేస్తే అని రాస్తుంది. చదవండి ఒకసారి 13వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండేది. అంత అవుతామా? అదంతా అక్కర్లేదు. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల 14 చదువు. ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును గదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా ఒక్కసారి ఆ మాట విందాం. ఏమని రాస్తుంది అక్కడ? ఆమె తండ్రి ఆమె మొహం మీద ఉమ్మి వేయడమట. అది ఎట్లా ఉంటుంది? అది సాధ్యమేనా? తండ్రి ఎవరన్నా కుమార్తె మీద ఉమ్మేస్తారా? బాగా వినాలి ఒకసారి ఈ మాట. నా పాయింట్ ఏంటంటే, తండ్రి ఉమ్మి వేయడం అనే మాటకి ఇట్ ఈస్ జస్ట్ ఇడియం మాత్రమే, నాట్ ఎగ్జాక్ట్గా ఉమ్మి వేయడం కాదు. తండ్రి యొక్క రిజెక్షన్ అంటారు దాన్ని. తండ్రి అనే పదం వాడి రిజెక్షన్ అనే పదం వాడారంటే అర్థం ఏంటో తెలుసా? దట్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని అర్థం. నంబర్ 1, తండ్రి రిజెక్ట్ చేశాడు అని అర్థం. ఆ రిజెక్షన్ ఎలాంటిదంటే చీ అని మొహం తిప్పుకోవడంతో సమానం. ఆ చీ అనడం, తిట్టడం, దానికి కారణం ఏంటంటే, తల్లిదండ్రులు కానీ తండ్రి కానీ ఎవరినైనా ఎందుకు తండ్రి తాను ప్రేమించిన బిడ్డను గారాబం చేయడు. ఏం చేస్తాడట? తండ్రి తాను ప్రేమించిన బిడ్డను గారాబం చేయడు. ఏం చేస్తాడట? చెప్పాలి. గద్దించును లేదా శిక్షించును. శిక్షించడం అంటే నాట్ పనిష్మెంట్ కాదు, ట్రైన్ అని అర్థం. ఓకే, ఎందుకు గద్దింపు, ఎందుకు శిక్షణం, ఎందుకు కోపం అంటే, కోపానికి కారణం తప్పు చేసినందుకు కాదు, చేసిన దానికి కాదు, ఉండాల్సిన స్థాయిలో లేనందుకు, ఎక్స్పెక్టెడ్ స్టేటస్లో ఉండనందుకు, ఎక్స్పెక్టెడ్ స్థాయిలో కనబడనందుకు. అర్థమవుతుందని మాట్లాడేది. అయితే ఇప్పుడు మిర్యాము నుంచి దేవుడు ఆశించిన స్థాయిలో మిర్యాము లేని కారణం చేత తండ్రి గద్దింపు, తండ్రి యొక్క రిజెక్షన్, అది ఉమ్మి వేయడం అని రాస్తుంది అక్కడ.
బట్ నాట్ ఎగ్జాక్ట్గా మొహం మీద ఉమ్మేయడం అని కాదు. అంటే ఈ 7 రోజులు బయట ఉండే వాళ్ళ గురించి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళని పర్మనెంట్గా బయటికి వెళ్ళగొట్టడం దేవుని చిత్తం కాదు. కానీ ఆ 7 రోజులు బయట ఉండడం వల్ల వాళ్ళు ఆ తండ్రి ప్రేమను ఎరగాలి. తర్వాత తన తండ్రి యొక్క ఎక్స్పెక్టేషన్స్కి నేను ఎక్కడ మిస్ అయ్యానో ఆ పాయింట్ గురించి ఆలోచించాలి. రెక్టిఫికేషన్ కోసం, దిద్దుబాటు కోసం, సరిచేయబడ్డం కోసం మాత్రమే ఈ క్వారంటైన్ అండ్ ఆ సపరేట్ చేయడం, ఐసోలేట్ చేయడం. అర్థమవుతుందని మాట్లాడేది. సో ఈ ఐసోలేషన్కి కారణం ఏంటంటే, ఆమె ఏం తప్పు చేసింది అంటే, ఆమె ఆలోచన ఏంటంటే, అసలు నేను లేకపోతే నీకు బతుకు ఎక్కడిది? మిరియాం లేకపోతే మోసే బతికేవాడా? ఐగుప్తులో మొసళ్ళు, తర్వాత భయంకరమైనటువంటి విష సర్పాలు ఉన్నటువంటి నైలు నదిలో ఒక చిన్న ఏమంటుందని జమ్మిపెట్టలో ఉన్నటువంటి ఒక బిడ్డ బ్రతుకుండడం సాధ్యమేనా? అలా బ్రతుకుంది అంటే మిరియామే కారణం. నేను లేకపోతే అసలు నీకు బ్రతికే లేదు. అలాంటిది ఇప్పుడు నువ్వు మాకంటే గొప్పడు అయిపోయావు, మా తర్వాత పుట్టావు నువ్వు. సో ఇలాగా తనకున్నటువంటి జలస్కి అనేకమైన కారణాలు ఉండొచ్చు. బట్ ఏదేమైనా కూడా గమనించండి ఒకసారి, షీఈస్ స్పీకింగ్ అగేన్స్ట్ ద అనాయింటెడ్ వన్ ఆఫ్ గాడ్. దేవుని చేత అభిషేకించబడిన అభిషిక్తునికి విరోధంగా. ఇక్కడ నేను అభిషేకించబడిన అనే పదం వాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి, నేను ఓన్లీ అభిషేకం గురించి మాత్రమే మాట్లాడట్లేదు. అభిషేకం గురించి మాత్రమే నేను మాట్లాడట్లేదు. ఆయన పోలిక చొప్పున సృష్టించబడిన ప్రతి నరుని గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే విరోధంగా మాట్లాడతామో అవన్నీ కూడా ఈ మిరియాము లాంటిది మనం అనుభవిస్తాం. సో మనకిప్పుడు అంత కుష్టుగానే అవన్నీ రాకపోవచ్చాము, కానీ తెలియకుండా మనం ఆ క్వారంటైన్ లేకపోతే ఆ స్టేటస్ని మన వ్యక్తిగత జీవితంలో ఆ కీడును అనుభవిస్తూ ఉంటాం. సో మనం మేలు విషయాలు మాట్లాడడం ఎంత అవసరమో తెలియజేయడం కోసం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్, దావీదు అభిషిక్తుడైనటువంటి సౌలు గురించి మాట్లాడాడు. ఏ రోజు కూడా సౌలుకు విరోధంగా మాట్లాడలేదు. సౌలు రైటా రాంగ్ అంటే ఏం చెప్తాం? ఈజ్ అ రాంగ్ గై, రాంగ్ పర్సన్ బట్ అండర్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. వ్యక్తి చెడ్డవాడే, వ్యక్తి మంచివాడు కాదు, కానీ దేవుని పోలిక చొప్పున సృష్టించబడినవాడు, లేదా దేవుని చేత అభిషేకించబడినవాడు. నేను దేవుని చేత, నా ప్రభువు చేత అభిషేకించబడిన వ్యక్తికి విరోధంగా నేనేమి చెయ్యను. చంపే అవకాశం వచ్చింది తనకి. సౌలును చంపేసే అవకాశం వచ్చింది, చేతికి చిక్కాడు, అలాంటివన్నీ వదిలేశాడు. కారణం ఏంటో తెలుసా? నా ప్రభువు చేత అభిషేకించబడిన వాడిని నేను ఎలాగ ముట్టుకుంటాను. సౌలుకు విరోధంగా ఒక్క మాట కూడా ఎక్కడ అగెన్స్ట్గా మాట్లాడినట్టు కనపడదు. కారణం ఏంటో తెలుసా? సౌలు గొప్పతనం కాదు, సౌలు మీదున్న దేవుని అభిషేకానికి ఆయన రెస్పెక్ట్ చేస్తున్నాడు. అంటే ఒక చెడ్డవాన్ని నేను రెస్పెక్ట్ ఇచ్చి ఎలా మాట్లాడాలి? ఒక దుష్టుడిని నేను ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎట్లా ఇచ్చి మాట్లాడాలంటే, వాడు దుష్టుడే కానీ వాడు దేవుని ఇమేజ్లో సృష్టించబడ్డాడు. దేవుని ఇమేజ్లో సృష్టించబడ్డాడు కనుక ఆ విరోధంగా శాపవచనాన్ని మనం తీయొద్దు. ఇవి మీకు తగవు అంటాడు. యాజకులైన వారందరినీ ఎందుకు దేవుడు ప్రత్యేకించుకున్నాడంటే, మనం అంటాం కదా రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాం, చూసారా? రాజునుడి యాజక సమూహం, యాజకుని నోటి మాట స్థిరం. యాజకుడు ఏదంటే అదే. యాజకులు ఎందుకున్నారంటే, ఇదిగో మంచి వాళ్ళని ఆశీర్వదించడానికి, చెడ్డోళ్ళని శపించడానికి కాదు. యెహోవా పేరిట ప్రతి వారిని ఆశీర్వదించడానికే యాజకుడు ఉన్నాడు. ఇంకొక ఆప్షన్ లేదు. అంటే దూషించడానికి, శపించడానికి యాజకునికి హక్కు లేదు, అధికారం లేదు. యాజకుడు మాట్లాడితే ఓన్లీ ఏం మాట్లాడాలి? ఆశీర్వచనమే మాట్లాడాలి. ఆశీర్వదించడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నది. ప్రతి భాషలో, నానా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజలోనూ, ప్రతి జాతి భాషలో నుండి, ప్రతి వంశంలో నుండి ఆయన రక్తం ఇచ్చి ఎందుకు కొన్నాడంటే, దేవునికి రాజ్యముగాను యాజక రూపమైనటువంటి రాజ్యంగా ఉండడం కోసం మనల్ని కొన్నాడట. రాజులని యాజక సమూహంగా మనల్ని కొన్నాడట. యాజకునికి ఇవ్వబడిన పని ఏంటంటే, నోటితో ఓన్లీ ఆశీర్వదించడానికి మాత్రమే, శపించడానికి అవకాశం లేదు. దావీదు గమనించండి ఒకసారి, చివరిగా ఈ మాట చెప్పేసి ముగిస్తారు. ఇందాక మనం చదివాము 34వ కీర్తన, పాట పాడాం. ఏం పాట పాడు? నిత్యము యెహోవాను స్తుతించదను, తర్వాత ఆయన కీర్తి
నా నోట ఉండును. ఈ మాటలు 34వ కీర్తనలో ఉంటాయి. ఆ కీర్తన ఎప్పుడు పాడుతున్నాడో తెలుసా? బాగా వినాలి ఒకసారి. దావీదు దగ్గరికి 400 మంది వచ్చి కూర్చున్నారు. ఈ 400 మందిని 3D ఆర్మీ అంటాం. అనండి ఒకసారి. ఈ 3D 3 డీలు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. ఏంటి ఆ డీల్ అంటే ఏం స్పెషాలిటీస్ కాదు అవి. డెప్త్స్, అప్పులు, అట్లా 3 డీలు రాసి ఉంటాయి. ఓకే, అసహనంగా అసమాధానంగా ఉండేవా అంటే కుటుంబాల్లో సమస్యలు, అప్పులు, వీటన్నిటినీ కలిపి ఆ సమాజంలో ఉండలేక బయటికి పారిపోయి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. దావీదు సౌలు చేత దొరకకుండా, ఆకీషు రాజు చేత దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు, పారిపోతున్నాడు. ఆ పారిపోయే సమయంలో ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారు? 400 మంది వచ్చారు. ఈ 400 మంది తమ జీవితాలు పాడు చేసుకున్నవారే, తమ జీవితాలని నాశనం చేసుకున్నవారే. ఈ 400 మంది అక్కడ వచ్చి కూర్చున్నారు కదా, ఆ 400 మందిని ఎదురు కూర్చోబెట్టుకొని వాళ్ళ ముందు ఆ పాట పాడుతున్నాడు. ఏం పాట? 34వ కీర్తన. నిత్యము యెహోవాను నేను సన్నుతించదను. అదిగో పిల్లలారా రండి, నేను మీకు భయభక్తులు నేర్పిస్తాను. నేను మీకు, మీరు ఎన్ని బాధలు పడుతున్నారో, ఇప్పటిదాకా ఏం దినాలు చూశారో, ఎలాంటి దినాలు, ఇదిగో మీ సమాజంలో మీ ఇంట్లో ఉండలేక పారిపోయి వచ్చారు కదా, మీరు మంచి దినాలు చూడాలనుకుంటున్నారా అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు. మంచి దినములు చూడగోరు వాడు ఒక్కటి చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే, మంచి దినాలు చూడాలంటే ఒకటి చేయాలి. ఏం చేయాలి? నీ నోటిని కాచుకో. గాడ్ యువర్ స్పీచ్. గాడ్ యువర్ స్పీచ్. ఆ ఈవిల్ స్పీచ్కి అనేక రకాలు ఉన్నాయి. 10 రకాల ఈవిల్ స్పీచెస్ ఉన్నాయి బైబిల్లోనే. 10 రకాల ఈవిల్ స్పీచెస్ ఉన్నాయి. తర్వాత అనుమతించబడినటువంటి స్పీచ్ అనగా, నేను మీకు తెలుగు వర్షన్, అది యాక్చువల్గా ఇంగ్లీష్ వర్షన్ ఒరిజినల్గా బాగుంటుంది. ట్రాన్స్లేట్ చేసేసరికి అది ఏదేదో అయింది. సో దాని ఇంగ్లీష్ వర్షన్ కూడా మీకు పెడతాను సాయంత్రానికి, చూడండి ఒకసారి. ఇంగ్లీష్ వర్షన్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఈ తెలుగు వర్షన్ ఏంటంటే కొంచెం అటు ఇటు గలిబిలి అయిపోయింది, కానీ అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. విషయం ఏంటంటే, అనుమతించబడిన స్పీచ్ గురించి 7 విషయాలు రాస్తున్నాయి మీకు. వాటిని అర్థం చేసుకోండి, వాటిని చదవండి, వాటి మీద మీ ధ్యానం ఉంచండి. దేవుని వాక్యము ఇంటర్నలైజ్ అయితే, దేవుని వాక్యము ఇంటర్నలైజ్ అయితే మన నోట్లో నుంచి శుభవచనం, మంచి వచనాలే బయటికి వస్తాయి. వాక్యమే బయటికి వస్తుంది. మాట్లాడితే వాక్యమే వస్తుంది, వేరే చెత్త ఏదో రాదు బయటికి. 2 నిమిషాలు మాట్లాడితే తెలిసిపోద్ది మన ఆత్మీయత అంతా. 2 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది మన ఆత్మీయత, మన భక్తి, మనం ఏంటో తెలిసిపోద్ది అంతా. ఎక్కువసేపు అక్కర్లేదు. అన్నం ఉడికింది అంతా చూడాల్సిన అవసరం లేదు, 2 మెతుకులు చాలు కదా. ఇది కూడా అంతే. విషయం ఏంటంటే, బాగా వినాలి ఒకసారి. దేవుని వాక్యము లోపలికి ఇంటర్నలైజ్ కాకపోవడం వల్ల అపవిత్రత చర్మం మీద ఎక్స్టర్నలైజ్ అవుద్ది. అది కుష్ఠరోగం అంటే. రోగం లేదు కానీ రోగ కారణం మాత్రం ఇంకా సంఘంలో ఉంది. జస్ట్ ఫాస్ట్గా 2-3 రెఫరెన్సెస్ చదివేసి మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక తీయండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరిచయబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావం ధరించుకొనవలెను. మనము ఒకరి కొరకు ఒకరము అవయములై ఉన్నాము గనుక మీరు మనం ఒకరికొకరము అవయములం గనుక ఒకరితో ఒకరు డోంట్ స్పీక్ ఈవిల్ అని అర్థం. అక్కడ అబద్ధం ఆడకండి అని ఉంది. ఓకే, తర్వాత కంటిన్యూ. ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. కోపపడుడు గాని పాపము చేయకండి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి కోపాన్ని ఉంచొద్దు. ఒక తప్పుని ఒకసారి మాట్లాడాక రెండోసారి మళ్ళీ మాట్లాడొద్దు. అపవాదికి చోటు మళ్ళీ గుర్తొచ్చినప్పుడు అంతా మళ్ళీ అదే తప్పు మాట్లాడుతున్నాం అంటే దట్ ఈస్ ఈవిల్. ఓకే, జరుగుతుంది, కోపం వస్తుంది, మాట్లాడేసాం, అయిపోయింది. సాయంత్రానికి అయిపోవాలి. సూర్యుడు అస్తమించాడా నీ కోపం కూడా వెళ్ళిపోవాలి. కోపపడు కానీ పాపం చేయకండి అంటున్నాడు. కంటిన్యూ అమ్మా.
అపవాదికి చోటియ్యకు. అపవాదికి చోటు ఇచ్చే స్పేస్ అది. అందుకే అపవాదికి చోటు ఇవ్వడం కోసం ఒక వ్యక్తిని తీసుకెళ్ళి బయట పెడతారు. తర్వాతమా దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు. అలాగే 5వ అధ్యాయం చూడ ఒకసారి 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరశోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. పోకిరి మాటలు, బూతులు, సరసోక్తులు ఇవి మీకు తగవు. పోకిరి మాటలు అన్న దగ్గర చెడ్డ మాటలు అని రాస్తుంది. ఇవి మీకు తగవు, ఉచ్చరింపకూడదు అన్న తర్వాత ఇది అక్కడ ఆపేసాము. ఇంకో వచనం చదువుదాం. మత్తయి మత్తయి సువార్త 'ఓకే, ఈ మత్తయి సువార్త కంటే ముందు ఓకే పన్నెండో అధ్యాయం 36 వచనం. మత్తయి సువార్త 12:36. 12:36. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి 34లో రాస్తుంది. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ మౌత్ స్పీక్స్. 34 వచ్చి చదువు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చాలు. ఒక్కసారి 15వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. నోట నుండి బయటికి వచ్చినది హృదయంలో నుండి వచ్చును. నోట్లో నుంచి రాదు, అది హృదయం నుంచి వస్తుంది. తర్వాత ఇవే మనిషిని అపవిత్రపరిచేవి. తర్వాత గ్రహింపరా. ఓకే. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. వారు భక్తిహీనులైపోతారు. కొరుకు పుండు అని రాస్తుంది అక్కడ. ఆ కొరుకు పుండు అన్న మనం మాట్లాడుకున్న కుష్ఠరోగం 2 ఒకటే విషయాలు అక్కడ రాస్తుంది. పౌలు కాలంలో ఆయన ఆ కుష్ఠరోగాన్ని అలా ట్రాన్స్లేట్ చేస్తారు. గ్రీక్లోకి వచ్చి గ్రీక్ నుంచి తెలుగు వచ్చేసరికి అలా అయిపోయింది అది. ఓకే. సో అపవిత్రమైన వట్టి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కుష్ఠును క్రియేట్ చేస్తాయి అని చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి చదవమా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చెప్పున నూతన పరచుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. రైట్, చాలమ్మా. ఇది చదువు లాస్ట్. తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం.
మతభేదము కలిగించు మత భేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు ఆ, బుద్ధి చెప్పిన తర్వాత ఆ. వానిని విసర్జించుము. తర్వాత అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుతావు. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాజంలో, దేవుని యొక్క సమాజంలో కోరబడే అతి గొప్ప విషయం ఏంటంటే హోలీ స్పీచ్, పవిత్రమైనటువంటి మాటలు. ఒక ఇద్దరు కలిసినప్పుడు మొదట మాట్లాడవలసిన మాట ఏం తెలుసా? ఏం చెప్తాం మనం మామూలుగా? గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటారా? అంటే ఏంటి? దేవునికి స్తోత్రం, నిన్ను కలుసుకున్నందుకు దేవునికి స్తోత్రం అంటున్నాను. ఓకే, షాలోమ్, నీకు సమాధానం కలుగునుగాక. గుడ్, బాగుంది. ఆ తర్వాత వాక్యం చదివినావా అని అడగాలి. ఈరోజు బైబిల్ చదివావా అని అడగాలి. కొంతమంది ఎదురు పడితే పారిపోవాలి. ఎందుకు తెలుసా? ఎక్కడ అడుగుతారో అని. బైబిల్ చదివినావా అని అడుగుతారని పారిపోతారు. నేను రక్షణ పొందిన కొత్తలో అలాగే ఉండేది. నేను ఇటు నుంచి వస్తే అటు నుంచి పారిపోయేవాళ్ళు. నేను పారిపోయిన రోజులు ఉన్నాయి. ఎక్కడ భక్తి చెప్తారో, ఎక్కడ బాగుపడమని చెప్తారో అని చెప్పి పారిపోయాం. కానీ దేవునికి స్తోత్రం, అది చాలా విలువైంది. అది మనల్ని కలిపి కట్టి ఉంచే అద్భుతమైనటువంటి విషయం. అది చదివావా? దేవుడు నీతోనేం మాట్లాడాడు, నాతో ఈ విషయం మాట్లాడాడు. ఇవి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు. చదవడానికి ఓపికలు ఉండవు, వినడానికి ఓపికలు ఉండవు. చెత్త చెదరం చాలా మాట్లాడతాం. ఎంత దారుణం ఆలోచించండి ఒకసారి. ఎవరు చెడ్డదినాలు చూస్తున్నారు, ఎవరు చెడ్డదినాలు తమ జీవితంలోకి తెచ్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం లేచి పెడదాం ఒకసారి. అందరం లేచి పెడదాం ఒకసారి. తలలోంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. ఒక్కసారి ఆ మాట మీ గుండె మీద చేయబెట్టుకొని, మీ కుడి చేయి మీ గుండె మీద పెట్టుకొని, ప్రభువా నీకు ఇష్టమైతే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయి. క్లెన్స్ మీ లార్డ్. ఆ మాటని ఒక్కసారి అలాగే ప్రార్థనలో ఉందాం. పరమతండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రార్థన చేస్తా ఉన్నా. సంఘంలో, సమాజం మీ సన్నిధిలో ఎత్తిపట్టి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఒక్కరిని మీ యొక్క కృప కిందికి తీసుకొస్తున్నా. దర్శించి, దీవించి, ఆశీర్వదించి, మీ నెమ్మది, మీ సమాధానం వారికి కలుగునట్లుగా మేలైన, మంచి, అద్భుతమైన, దీవెనకరమైన దినములు ఒక్కొక్కరు చూచున్నట్లు ఈ మాటలు ప్రతి హృదయాన్ని నింపునుగాక. ఇదిగో అనుకూల వచనమే, సమయోచితమైన, సందర్భానుసారమైన, కృపాసహితమైనటువంటి వచనమే ప్రతి ఒక్కరి నోట పలుకునుగాక. ప్రతి నాలుక ముట్టబడి స్వస్థపరచబడునుగాక. ఇదిగో నాలుకలు స్వస్థపరచబడునుగా, మాటలు హీల్ చేయబడునుగాక. ఇదిగో ప్రతి హృదయము మేలు చేత, వాక్యం చేత నింపబడి, ఇదిగో ఆ అబండెన్స్లో నుండి నోరు, నాలుక మాట్లాడుతూ ఉండునుగాక. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాతో పాటు ఈరోజు ఏకీపించిన ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సోల్ యేసుక్రీస్తు నామమున శ్రేష్టమైన, ఘనమైన, మంచి దినములు చూచుదురుగాక. వారి జీవితంలో ఎప్పుడు కని విని ఎరుగని మేలైన దినాలు, దీవెనకరమైన దినాలు, ఆశీర్వాదకరమైన దినములు మీ బిడ్డలందరూ అనుభవించుదురుగాక. మీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉంచమని, సమస్తము సమకూర్చి జరిగించమని, ఈ వాక్యం ఒక్కొక్కరి హృదయాల్లో స్థిరపరచమని అడుగుతూ క్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ముందుకు వస్తారు.